యువత స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం కంటే చర్చా వేదికల ద్వారా సంభాషణలు జరపాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. యువ సంసద్ లాంటి వేదికలు అందుకు సరైనవని ఆయన అభిప్రాయపడ్డారు. జెన్జెడ్ యువతే భారత్ భవిష్యత్ అన్న ఆయన వికసిత్ భారత్ 2047 అన్ని రంగాల్లో అవసరమన్నారు. భవిష్యత్తు గురించి ఆలోచించిన వ్యక్తుల్లో రామోజీరావు ఒకరని, ఆయన కష్టపడే తత్వాన్ని కొన్ని తరాలు గుర్తుపెట్టుకుంటాయని తెలంగాణ గవర్నర్ కొనియాడారు. భారతీయ యువ సంసద్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజస్థాన్లోని జైపూర్కు వెళ్లిన తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా మాట్లాడారు. వికసిత్ భారత్ 2047 కోసం అన్ని రంగాల్లో అభివృద్ధి అవసరమని గవర్నర్ అన్నారు. కొన్ని రంగాలపై దృష్టి సారించి మిగిలిన వాటిని వదిలివేయడం సరికాదన్నారు. అభివృద్ధి, వారసత్వ ఘనత కలసే ముందుకు సాగారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారగలదని అభిప్రాయపడ్డారు. భారతీయ యువ సంసద్ తరహా వేదికలు యువత అభివృద్ధికి సహాయపడతాయని జిష్ణుదేవ్ వర్మ సూచించారు. बिकॉज ऑफ टेक्नोलॉजी ये थोड़ा सा क्या आपस में बात करते नहीं. मैं बोल रहा था ना, स्क्रीन में बहुत टाइम बीत जाता है आजकल. तो ये जो युवा पार्लियामेंट है, इसको मैं मुझे बहुत अच्छा लगता है, क्योंकि ये आपस में एक एक्सचेंज होता है, एक डिबेट होता है, एक सोच का आदान प्रदान होता है. तो ये चलना चाहिए. ये समाज में चलेगा तो सब कुछ ठीक हो जाएगा. దేశ నిర్మాణంలో జెన్జెడ్ పాత్రపైన జిష్ణుదేవ్ వర్మ మాట్లాడారు. 2047 నాటికి జెన్జెడ్ దేశం బాధ్యతను తమ భుజాలపై వేసుకుంటుందని చెప్పారు. జెన్జెడ్ను ప్రజాస్వామ్య అవగాహనతో పెంచారని, వారి కలలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు. జెన్జెడ్ నేటి ఆలోచనల్ని బట్టే రేపటి భారత్ ఏర్పడుతుందని జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఇదే క్రమంలో తెలంగాణ గురించి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అక్కడ జెన్జెడ్ శక్తిమంతంగా ఉందని ఆయన కొనియాడారు. Whatever the Gen Z thinks today will become India of tomorrow. अच्छा, तेलंगाना तो बहुत अच्छा राज्य है, बहुत अच्छा उन्नति कर रहा है, टेक्नोलॉजी भी है, मैं बोल रहा था विरासत भी है, विकास भी है, और यंग जेन जी जो आप लोग बोल रहे हैं उसका बहुत ఎనర్జెటిక్ है उधर. ఈ సందర్భంగా రామోజీ ఫిల్మ్ సిటీ వ్యవస్థాపకులు దివంగత రామోజీరావు సేవల్ని జిష్ణుదేవ్ వర్మ గుర్తు చేసుకున్నారు. రామోజీరావు గురించి ఆలోచిస్తే శిఖర సమానమైన ఆయన వ్యక్తిత్వం, గొప్ప దార్శనికత, అద్వితీయమైన పనితీరు గుర్తుకొస్తాయని గవర్నర్ చెప్పారు. Today I thinking of Ramoji. He is a great man, a man of great vision, a man of great action, not only vision, and he has made the landmark in Hyderabad, Ramoji Film City. And he will be remembered for generations to come for his hard work, for his perseverance, for his tenacity, and above all for his vision. Leaders are people who think of tomorrow, not only of today. And he was one of those people who thought of tomorrow, not only of today. భారతదేశం ప్రధాన విలువలపై ప్రత్యేక శ్రద్ధ వహించారని, అప్పుడే యువతరంలో నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తిని పెంపొందించొచ్చని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు.